ఈనాడు ఆస్తులు జప్తు చేయమని కోర్టు నోటీసులు ఇచ్చిందండి. ఈనాడు ఆస్తులు ఎందుకంటే ఈనాడు వాళ్ళు ఎక్కడ పాగా వేస్తే అక్కడ వాళ్ళ స్థలాన్ని మాదే అంటానంట కరగాళ్ళం సొంతం చేసేసుకోవడం ప్రయత్నం చేస్తారు. ఎక్కడ వాళ్ళ కార్యాలయం అద్దెకిస్తే కనుక ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈనాడు ఆఫీస్ పెట్టుకోవడానికి మీరు స్థలం లీజుకి ఇస్తే మీ స్థలం లీజు పూర్తయిన తర్వాత వాళ్ళు ఖాళీ చేయరు, ఆ స్థలం మాదే అని ఎదురు దెబ్బలాడతారంట. ఇది ఎక్కడ విడ్డూరం అండి? ఏంటి నీతులు తమకు వర్తించవు కానీ ఎదుటోళ్ళు చెప్తే మాత్రం బాగా పనికొస్తాయంట. అలా చెప్తారు వీళ్ళు నీతులు ఈనాడు వాళ్ళు. కాబట్టి ఏం జరిగిందంటే అసలు కథ ఏంటంటే ఈనాడు యజమాని రామోజీరావు 1975లో విజయవాడ పట్టమంటలెక్కలో ముసునూరు అప్పారావు దగ్గర 92 సెంట్ల స్థలాన్ని 33 ఏళ్ల పాటు లీజుకి తీసుకున్నారు. అది కూడా 725 రూపాయలు అద్దె చొప్పున. అర్థమైంది కదండి? నెలకు 725 రూపాయలు అద్దె చొప్పున ఇంచుమించుగా 92 సెంట్లు 33 సంవత్సరాల పాటు లీజుకి అద్దె తీసుకున్నారు. అది ఎప్పటికి అయిపోయింది? 2008కి అయిపోయింది. 4వ నెల 30వ తారీఖు 2008కి, 2024 కాదు 2008కి అయిపోయింది. 2008కి అయిపోయిన తర్వాత ఖాళీ చేయాలిగా. ఓనర్లు ఖాళీ చేసామన్నారు, మేము ఖాళీ చేయమన్నారు. కానీ ఖాళీ చేయం, ఇంకొక 40 సంవత్సరాలు లీజు దాన్ని పొడిగించాలని చెప్పేసి వాళ్ళు అడగడం జరిగిందండి ఈనాడులు. సస్యం సపరేత వద్దురా బాబు మాకు మీరు ఖాళీ చేసేయండి, ఏం పెంచుతాం, అది యాక్చువల్గా 725 రూపాయలు అంటే అప్పట్లో 33 సంవత్సరాల కిందట అనేది అది వేరే విషయం. ఇప్పుడు చూసుకుంటే కనుక రేట్లు ఎలా ఉన్నాయో మీకు తెలుసు. కాబట్టి మరలా లీజు పొడిగించాలంటే అది జరగని పని, వద్దు మాకు ఖాళీ చేసేయండి అని ఈనాడు గురించి తెలిసి వాళ్ళు ఖాళీ చేసామన్నారు. ఖాళీ చేయమంటే మేము ఖాళీ చేయం అని అయితే కనుక వాళ్ళు చెప్పడం జరిగింది. మాకు ఇంకొక 40 సంవత్సరాలు లీజు గడువు పొడిగించాలని వాళ్ళ కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టుకు వెళ్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇది అక్రమం, అన్యాయం, వాళ్ళ స్థలం అది లీజుకి ఇవ్వాలా వద్దనేది వాళ్ళు డిసైడ్ అవుతారు, లీజుకి ఇవ్వాలని మీరు కోర్టుకి ఎక్కడం ఏంటి, అతను కరెక్ట్గా ఖాళీ చేసామన్నాడు కాబట్టి మీరు ఖాళీ చేసేయాలి అని అంటే కనుక ఖాళీ చేయాలి. మొత్తాన్ని ఖాళీ చేయకుండా అలాగా ఇబ్బంది పెట్టడం అయితే ఇది ఒకటే కదండి. గతంలో ఆదిత్య వర్మ అనేది కూడా వేధించిందంటే ఇదే ఈనాడు. రామోజీరావు ఈనాడు పత్రిక కోసం విశాఖపట్నం సీతమ్మదారిలో మంత్రి ఆదిత్య వర్మకు చెందిన 2.7 ఎకరాల భూమిని 1974లో 33 ఏళ్ల గడువుతో లీజు తీసుకున్నారు. నెలకి 2500 చొప్పున అది చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. అయితే వర్మ నుంచి లీజుకు తీసుకున్న భూమిని రామోజీరావు సొంత భూమిగా చూపుకుని ప్రభుత్వం నుంచి పరిహారం పొందారు. రామోజీరావు లీజుకు తీసుకున్న 2 ఎకరాల 7 సెంట్ల భూమిలో ప్రభుత్వం రోడ్డు వెడల్పు నిమిత్తం 618 గజాల భూమిని తీసుకుంది. ఇందుకు గాను సీతమ్మదారిలో 872 గజాల స్థలాన్ని ప్రభుత్వం ఇచ్చింది. వాస్తవానికి ఈ స్థలం ఆదిత్యవర్మకు చెందాలా, ఎందుకని ఆ స్థలం కూడా ఆదిత్యవర్మదే కానీ రామోజీరావు మోసపూరితంగా ఆ భూమిని తన కుమారుడిపేట రిజిస్ట్రేషన్ చేయించాడు. ఇందుకు ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించాడు. ఈ మోసాన్ని ఆలస్యంగా తెలుసుకున్న ఆదిత్యవర్మ పోలీసులు ఫిర్యాదు చేశాడు. అయితే రామోజీ పలుకుబడి ముందు పోలీసులు ఎంత, కాబట్టి ఈ రకంగా అంటే ఎక్కడ ఆఫీస్ పెడితే ఎక్కడ ఏ స్థలంలో పాగా వేస్తే ఆ స్థలాన్ని కబ్జా చేసేయటమే దీని విధానం అంటారు దీన్ని. కాబట్టి ఇది ఇంత దారుణం, ఇది ఎంత మోసం ఇది. కాబట్టి కోర్టుకు చెప్తే కనుక కోర్టు ఆల్రెడీ తీర్పు ఇవ్వడం కూడా జరిగింది. ఏమని? మీరు చేసిన పనికి 5,20,00,000 రూపాయలు పరిహారంగా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. కోర్టు పరిహారం చెల్లించాలన్నా ఖాళీ చేయాలన్నా కోర్టుల్లో లెక్క అయిపోతే ఎలా? కాబట్టి ఈనాడు ఆస్తులు జప్తు చేయండి ఆ పరిహారం చెల్లించకపోతే అనే స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదండి పరిస్థితి ఈనాడుది. కానీ చాలామంది అంటూ ఉంటారు కానీ వింటూ ఉంటారు కానీ ఇగో ఈ వాస్తవాలు. కాబట్టి బయటకు మాత్రం పెద్ద మనుషులు పెత్తందారులు, లోపల జరిగేవన్నీ ఇలాంటి అక్రమాలు అన్యాయాలు చూస్తున్నా. మీకు అందరూ కూడా మీ అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ లైక్ చేయండి, నాకు మోటివేషన్ కూడా ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ జరుగుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.